ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ జోరు కొనసాగింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం చేపట్టనున్నారు. అయితే ఈ నెల 9న అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పందెం నెక్కించుకున్నారు. మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి అడుగు పెట్టరన్న మాటను నిలబెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నాగేశ్వరరావు? హిమబిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మూడో ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేపట్టబోతున్నారు. దీనికి 9వ తారీఖు వేదికగా అమరావతి వేదికగా ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కష్టాలు పడ్డారు, కష్టాలు అనుభవించారు, ఏడ్చారు, బాధ అనుభవించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని, వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెడతాను తప్పితే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అడుగు పెట్టనని శపథం పూనారు. ఆ శపథం పూనినట్టు విధంగానే మరికొద్ది గంటల్లో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర అధికారులు అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి వేదికగా అమరావతిని ఎంచుకోబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పూర్తిగా ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలు రాకముందే 12 గంటల సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్ర అధికారులు గుర్తించినట్లున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తం కూడా పోలీసులు ఆధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారని తెలిసి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి భారీ భద్రతలు ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడానికి రాష్ట్ర డీజీపీ పూర్తి సమాయత్తం అయ్యారు. ఇప్పటికే ఆయనకు భద్రత ఎంత ఉంది, ఎక్కడికి వెళ్తున్నారో, ఆయన ఎక్కడున్నారని పూర్తి సమాచారాన్ని కూడా రాష్ట్ర డీజీపీ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సచివాలయంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికార యంత్రాంగం మొత్తం కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిందనేది సమాయత్తం అయిపోతుంది. టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఎక్కడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే సమాచారం కూడా చంద్రబాబు నాయుడు ఓఎస్డీ కార్యాలయం నుంచి తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అంటే దాదాపుగా ఒక గంటన్నర నుంచి 2 గంటల లోపే చంద్రబాబు నాయుడు టీడీపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు అందరూ కూడా 9వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రకటించడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మహా అయితే 6వ తారీఖు ఏదైతే టీడీపీ అభ్యర్థులు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అవబోతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చంద్రబాబు నాయుడు అధినేతగా, టీడీపీ అధినేతగా, అలాగే కాబోయే ముఖ్యమంత్రిగా కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థులు కానీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరితో కూడా 6వ తారీఖు సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. 9వ తారీఖు సంబంధించి ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు అనేది కూడా 6వ తారీఖు కొంత స్పష్టత వచ్చే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ జోరు కొనసాగుతూ ఉంది. టీడీపీకి సంబంధించి దాదాపుగా భారీ మెజార్టీతో భారీగా అభ్యర్థులు కూడా అధికారంలోకి చేపట్టబోతున్నారు. అభ్యర్థులందరూ కూడా టీడీపీ అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నారు. జనసేన కానీ బీజేపీ అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉండటం పట్ల కూడా హర్షణీయ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో వాళ్ళకి సంబంధించిన కాపీలు, 6వ కాపీలు అందుకొని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర అధికారులు మొత్తం కూడా దీనికి సంబంధించి పూర్తిగా
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయడానికి ఆ కార్యక్రమాలు మొత్తం కూడా చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురు ప్రదేశంలో ఖాళీ ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. మరలా కూడా రెండోసారి ఎక్కడ అయితే అమరావతిలో ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారనేది అయితే కన్ఫర్మ్ అయింది. దీనికి రాజధాని అమరావతి రాజధాని ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా కూడా అంటే దాదాపుగా 5 సంవత్సరాలుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అమరావతి రైతులు రాజధాని సాక్షిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయవచ్చు అనే మాటలు కూడా వినపడుతోంది. దీనికి సంబంధించి అమరావతి పరిధిలోని అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని కూడా అమరావతిగా ఆయన ముందే ప్రకటించున్నారు కాబట్టి రాజధాని అమరావతిగా చంద్రబాబు నాయుడు నిర్ణయించాడు కాబట్టి అమరావతిలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి కానీ మిగతా వాళ్ళందరూ కూడా డీజీపీ కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఎక్కడ ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారో తెలుసుకొని అక్కడ మొత్తం భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర టీడీపీ కార్యాలయాన్ని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే ఏదైతే ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసం ఉందో ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసాన్ని కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడానికి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. అయితే మరికొద్ది గంటల్లో మహా అయితే గంటన్నరలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం కానీ చంద్రబాబు నాయుడు నివాసం కానీ పూర్తిగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసు కూడా భద్రత పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు సమావేశం కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా భద్రత పెంచే విషయంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వీరితో పాటు ముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందబోతున్నాడు నారా లోకేష్. ఆయన కూడా వీళ్ళు ముగ్గురు కూడా భద్రత ఏర్పాటు చేసే విషయంలో కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్ల కోసం సమాచారం టీడీపీ కార్యాలయం నుంచి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఓఎస్టీ ఎవరైతే ఉన్నారో కపర్తి శ్రీనివాసంతో ఇప్పటికే రాష్ట్ర అధికారులు సంప్రదింపులు జరుగుతున్నారు. దీనికి సంబంధించి అయితే మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది బిందు.